ఎస్సీ సంబంధించినటువంటి కమ్యూనిటీ వారికి మాత్రం వస్తాయి. నెక్స్ట్ విడత లోపల బీసీ కమ్యూనిటీ తర్వాత మైనారిటీ కమ్యూనిటీస్ కావాల్సి ఉంది. దాదాపు ఒక 56 వరకు పెండింగ్ ఉన్నాయి. కొత్త సంవత్సరం ఒక 100 వరకు వస్తాయి. ప్రస్తుతానికి మన దగ్గర 150 వరకు పెండింగ్ ఉన్నాయండి. అయితే వాటిని ఈ 100 లోపల ఎక్వైరీ ప్రాసెస్ అనేది జరుగుతుంది. మిగతా 50 ఏవైతే ఉన్నాయో ఆ 50 అనేది ఆడియో వారికి మాత్రం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికల గారు కూడా ఒక నెక్స్ట్ ఇంకొక భానుమతి విద్య, తర్వాత లలిత లలిత జెడ్పీటీసీ గోలి లలితా పింగళరెడ్డి గారు, రామయ్య గారు, రెడ్డి గారు, రాఘవ్ గారు, శ్రీనివాసరెడ్డి గారు, గణేష్ రెడ్డి గారు, అందరికీ
చెక్కుల లబ్ధిదారులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారం. చాలా సంతోషం ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా సంతోషం. సరే, ఇది బహుశా రెండోసారి అనుకుంటా కళ్యాణ లక్ష్మి చెక్కులు మనము కొత్త ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇది రెండోసారి చెక్కుల కార్యక్రమం జరుగుతుంది. సరే, అది కూడా ఈ మధ్యలో దాదాపు 60 రోజులు ఎలక్షన్ కోడే ఉండే. ఎలక్షన్ కోడ్ వల్ల ఇక అన్ని కార్యక్రమాలు ఆలస్యమే అవుతాయి. మధ్యలో అధికారులంతా ఎలక్షన్లో నిమగ్నమవుతారు. అంతేకాకుండా ఇవ్వడానికి కూడా వీల్లేదు. సరే, ఎలక్షన్ కోడ్ మొన్ననే ముగిసింది. మనకు ఎంపీనే కాక ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు తీర్మార్ మల్లన్న గారిని మరి ఎలక్షన్ ఉంటే తీర్మార్ మల్లన్న గారు కూడా ఈ సందర్భంగా గెలిచిందని చెప్పడంలో కూడా సంతోషిస్తున్నాం. ఆయన ఎన్నిక కూడా మొన్ననే అయిపోయింది. ప్రోటోకాల్ మొన్ననే ముగిసిన తెల్లారికెళ్ళే మొన్న ముగిసింది. తెల్లారికెళ్ళే మళ్ళా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ ప్రభుత్వం మొత్తం మళ్ళా ప్రజా సంక్షేమం అయితేంది, అభివృద్ధి అయితేంది ఈ కార్యక్రమంలో పూర్తిగా సంతోషిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు 2 రోజులలోనే ఇక్కడ ఎంఆర్ఓ గారు చెప్పడం, మరి ఇమీడియట్ గా ఈరోజు 36 చెక్కులు ముందుగా ఎస్సీ ఎస్టీల చెక్కులే ఈరోజు ఇచ్చే కార్యక్రమం కూడా పంపిణీ కార్యక్రమం జరుగుతుందని చెప్పడానికి సంతోషిస్తున్నాం. మొన్న కూడా ఇక్కడ బీబీ నగర్ మొన్ననే వచ్చిపోయారు. బీబీ నగర్ ఏదైతే బీబీ నగర్ పోచంపల్లి కనెక్టింగ్ బ్రిడ్జ్ ఏదైతుందో రుద్రవెల్లి జూనూరు బ్రిడ్జ్, దాన్ని రిపేర్స్ ఉంటాయి, అనేక కార్యక్రమాలు ఉంటాయి. సరే, ఈ రోజు కూడా మేము ఏంటంటే ఆ బ్రిడ్జ్ చేసి మొందల్ని మనీ చేసుకుంటే కొన్ని కార్యక్రమాలు చేసిన మనం అవుతాం. కాబట్టి కొన్ని రోడ్లు అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్లు అయితే ఈ జూనూరు రుద్రవెల్లి బ్రిడ్జ్ ముఖ్యమైనదిగా ఆ కొత్త బ్రిడ్జ్ ఆల్రెడీ స్టార్ట్ సంవత్సరంన్నర అవుతుంది. వెంబడే మొదలు పెట్టే కూడా ఈ లోపల పాత బ్రిడ్జ్ ఖరాబ్ అవుతుంది, పోవడానికి రాకపోకలు బంద్ అయ్యేటట్టుంది. ఇది బాగాలేదని చెప్పి ఈ అధికారులతో సహా వచ్చి అందరం కలిసి ఈ రోజు పెట్టుకుంటే బాగుంటుండే. ఈరోజు సమయం లేదు. ఈరోజు జిల్లా పరిషత్ మీటింగ్ ఉంది, ఆఖరి జిల్లా పరిషత్ జనరల్ బాడీ మీటింగ్ కూడా ఉంది. అది చూసుకొని మరి అట్లా హోలియన్ సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల మీద కూడా అక్కడ రోడ్స్, డ్రైనేజ్ అయిపోయింది, అక్కడ హోలియన్ సంబంధించిన వాటర్ సప్లై మిషన్ భగీరథ అంటే అక్కడ పబ్లిక్ వాటర్ స్కీమ్ ఉంటుంది గోల్గేట్ మున్సిపాలిటీగా, దానికి సంబంధించిన వాటర్ ట్యాంక్స్, వాటర్ రిజర్వాయర్స్ అమృత్ స్కీమ్ కింద చూసే కార్యక్రమం కూడా అట్లే అక్కడ అండర్ పాస్ కింద రోడ్డు మరి రాకపోతే అవుతున్నాయి అక్కడ కూడా. సో ఇలాంటి కార్యక్రమాలు చూస్తూ గోల్గేట్ల కార్యక్రమాలు క్యాంప్ ఆఫీస్ కార్యక్రమం చేస్తూ